విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. లాటెక్స్ 6075 తెప్పించుకున్నాను. 4" లాటెక్స్, 4" రీబాండెడ్. నేను ఇంతకు ముందు ఓకే. చాలా కంపెనీల బ్రాండ్స్ పరుపులు వాడాను కానీ ఇంత బాగా నేను చూడలేదు సార్. ఆ ఫీల్ గానీ మెయిన్ నాకు ఎందుకు ఏటి నచ్చిందని అంటే మీరు పెర్ఫ్యూమ్ చేసి పంపించారు కదండి ప్యాకింగ్ లోని. ఆ అవునండి. పెర్ఫ్యూమ్ కి అవును. ఫిదా అన్నమాట. మేము ఒక బ్రాండ్ ఇలా డెవలప్ కూడా చేస్తారా, కింద నుంచి పైకి తీసుకొస్తారా అన్నట్టు అనిపించింది అనమాట. చాలా బాగుంది. యాక్సెసరీస్ కూడా చాలా బాగున్నాయి. అన్ని ప్రాపర్ గా ప్యాక్ చేసి ప్యాకింగ్ తో పంపించారు. చాలా నీట్ గా ఉంది సార్ పరుపు. నెక్స్ట్ B2B కాన్సెప్ట్ లోని 2" లాటెక్స్, 2" 65 డెన్సిటీ ఒకటి, 90 డెన్సిటీ ఒకటి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. పరుపు మాత్రం ఎక్సలెంట్ సార్. మరి దానికి రిమార్క్ లేదు, చాలా బాగుంది. చాలా ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ఇది వచ్చేసరికి క్వశ్చన్ కాటన్, స్టాండర్డ్ గా ఉంటది, లైఫ్ బాగుంటది, 100 ఏళ్ళు ఉంటది అని చెప్పి నేను చాలా వీడియోల్లో చెప్పిన మంచం ఇదండి. దీనికి వచ్చేసరికి చుట్టూతో ఐరన్ ఫ్రేమ్ వచ్చి మధ్యలో క్వశ్చన్ వచ్చింది అనమాట. కానీ కస్టమర్లు ఎవరు కూడా ఎక్కువ ట్రోలింగ్ చేశారు, ఐరన్ కాట్ వాడకూడదు అదని. ఈ వీడియో పూర్తి క్లారిటీ సార్. ఇప్పుడు ఇది పార్టికల్ బోర్డు మంచం అండి. ఇది స్టోరేజ్. అంటే పార్టికల్ బోర్డులో కూడా బాక్స్ కార్ట్లు ఉంటాయి, బాక్స్ కార్ట్లు లేని ఉంటాయి. మీరు తీసుకున్నట్టయితే కానీ బాక్స్ కార్టే తీసుకోండి పార్టికల్ బోర్డులో. ఎందుకంటే మీ మంచానికి సపోర్ట్ గా కూడా స్టోరేజ్ అనేది. ఇది తడవకూడదు, జరపకూడదు, కదిలించకూడదు. ఇదంతా ఫిట్టింగ్ అనమాట. దీని ఫిట్టింగ్ ఛార్జ్ 4-5 వేలకు వచ్చేది. ఎవరైనా కస్టమర్ వచ్చి ఈ మంచమే కావాలి అంటే వాళ్ళకి అన్ని చెప్పి మీరు ఫిట్టింగ్ మీదే బాధ్యత, జాగ్రత్త చేయించుకుంటాను అంటే మనుషుని పంపిస్తామని చెప్పి ఈ మంచాలు అమ్ముతాం. క్వశ్చన్ కార్ట్కి ఇలా కవర్ ఇస్తున్నాం. ఈ కవర్కి ఇలా జోబ్ ఉంటుంది. ఫోన్ కానీ ఏమైనా పెట్టుకోవాలి కానీ ఇలా పెట్టేసుకోవచ్చు. 2 జోబులు వస్తాయి. మంచం కింద మళ్ళీ ప్లేవుడ్డే ఉంటుంది. ప్లేవుడ్ కూడా మేము కమర్షియల్ ప్లేవుడ్డే వాడతాం. ఈ ప్లేవుడ్ కింద కూడా ఇలా ఐరన్ ఫ్రేమ్ వస్తుంది. ఇట్లా సపోర్ట్ బరువు అంతా కూడా ఈ ఐరన్ ఫ్రేమ్ మీద నిలబడింది. ఇప్పుడు ఈ మంచం తీసుకొని ఇట్లా ఎగిరినా కూడా ఏం కాదు. 2 మనుషులు 3 మనుషులు పడుకున్నా కూడా ఎలాంటి షేకింగ్ రాదు. ఇప్పుడు ఇది వుడ్ కాట్ అండి. ఈ 6 సైజుకి ఒకప్పుడు 10 అడుగులు కర్రబట్టేది, కానీ ఇవాళ 5 అడుగులు కర్రతోటే సరిపెడుతున్నారు. ఇదివరకు 4 చెక్కలతో జాయింట్ చేసేవాళ్ళు మంచం, ఇవాళ 8 చెక్కలతో జాయింట్ చేస్తున్నారు. కాస్ట్ తగ్గించడం కోసం చేస్తాం, కానీ దానివల్ల బలం తగ్గిపోతుంది. మా షోరూమ్లో తెనాల్లో క్వశ్చన్ కార్ట్ల కన్నా టేకు వుడ్లే ఖర్చు ఎక్కువ. ఎందుకంటే తెనాలి వుడ్కి ఫేమస్ అని చెప్పి తెనాలి మా వి ఫర్నిచర్ మాల్కి వచ్చి కొనుక్కెళ్తా ఉంటారు. కానీ అందరు కస్టమర్లు అందరూ చెప్తాం ఇది 100 ఏళ్ళు ఉంటుంది క్వశ్చన్ కార్టు, ఇది ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పలేం. కస్టమర్ ఏమంటారు, పూర్వకాలం నుంచి టేకు మంచాలు స్టాండర్డ్, టేకు మంచాలే మంచిదని చెప్తారు. నేనేం చెప్తున్నానంటే టేకు మంచాలు స్టాండర్డే, కానీ అది చేసే విధంగా చేస్తే మంచిది. స్టాండర్డ్ అయితే ఈ బద్దలు ఎందుకు కొట్టేవాళ్ళండి? ఇదివరకు కొట్టేవాళ్ళు కాదు ఈ బద్దలు. ఇప్పుడు ఎందుకు కొడుతున్నారు ఈ బద్దలు? ఇదిగోండి ఎన్ని జాయింట్లు. ఇదిగోండి ఇక్కడ నుంచి 1 చెక్క, 2వ చెక్క, 3వ చెక్క, 4వ చెక్క, 5వ చెక్క, 6వ చెక్క, 7 చెక్క, 7 చెక్కలు 8 చెక్కలు జాయింట్. మళ్ళీ ఇది మందం కనపడటానికి ఇలా బీడింగ్ కొట్టాం. ఇలా కాదు, క్వశ్చన్ కార్ట్ అయితే ఫుల్ స్టాండర్డ్గా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం రాదు. అందుకని మేము క్వశ్చన్ కార్ట్ డెవలప్ చేస్తున్నాం.